ఐగుప్తు నుండి విమోచించి విడిపించి తీసుకుని వస్తున్నటువంటి ప్రజలను మోషే ఆ వైపు నుండి వాళ్ళని నడిపించబాకు, ఎర్ర సముద్రం మార్గమున వాళ్ళని నడిపించు. దేవుడే చెప్పాడు. ఎందుకయ్యా అంటే ఫిలిస్తీన్లతో యుద్ధము కానీ చూస్తే వాళ్ళు భయపడిపోతారు. ఏమైపోతారు? అటువైపున ఫిలిస్తీన్లు ఉన్నారు, ఆ మార్గాన్ని మనం పోకూడదు. యుద్ధ సన్నుదులై ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నారు, కానీ ప్రజలు యుద్ధాన్ని చూస్తే వాళ్ళు భయపడిపోతారు. మాకేంటి ఈ కర్మ అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? మాకేంటి ఈ బాధ, మాకేంటి ఈ కర్మ, మాకేంటి యుద్ధాలు, మాకేంటి పోరాటాలు. నువ్వేం చెప్పావు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తలాలి, తలాలి, కట్టని ఇళ్లలో ఉంటాను తలాలి, నాటని పొలాలేయా, కైతలయ్యా. ఇప్పుడు విశ్వాసులు ఎలా అయిపోయారంటే దేవుడు చేస్తానని చెప్పాడు కదా, దేవుడు చేయాలంతే. అలా అయిపోయి ఉన్నారు ఇప్పుడు విశ్వాసులు. ఒక పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నువ్వు సింహంలాగా ఉండాలని ఆలోచన లేదు, ఇప్పుడు నిలబడాలనే ఆలోచన లేదు విశ్వాసులకి. ఆయన చెప్పాడండి, బాగుపరుస్తానని చెప్పాడు, నా రోగాన్ని తీస్తానని చెప్పాడు, మా పక్కింటామని చెప్పింది, ఎదురింటామని చెప్పింది, అందుకే వచ్చాము మేము చర్చికి. నా బ్రతుకు ఇప్పుడే మారిపోవాలి, అంతే. ఇప్పుడే తాళాలు ఇచ్చేసేయండి, తాళాలు ఇచ్చేస్తే మేము ఓపెనింగ్ చేసుకోవాలి, బంధువులందరూ పిలిపించుకోవాలి, లేట్ లేదు ఇంకా. అటు చూస్తే ఏమో ఫిలిస్తీన్లు, ఇటు రమ్మన్నాడు, ఇటు చూస్తే ఏమో ఎర్ర సముద్రం. సరే వెనక్కి వెళ్దామంటే ఐగుప్తు నుండి మళ్ళీ సైన్యం బయలుదేరి వస్తూ ఉంది. ఇప్పుడు ఎటు పోవాలి? ఏంది దేవుడు మమ్మల్ని ఏంది ఇటు చేసేసాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు మేము బాగానే ఉన్నామే, బాగానే తిన్నామే, పని చేసుకుంటూ ఉన్నామే, ఇప్పుడు మాకేంటి శ్రమ? ఈ దేవుని నమ్ముకున్న కాడి నుంచి ఏమిటి మాకు ఈ బ్రతుకు? దేవుడు నిన్ను ఎందుకు సానబడుతున్నాడో, ఎందుకు దృఢపరుస్తున్నాడో, ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నాడో తెలుసా? ఏ స్థితి నీకు కలిగినా నీ మానసిక స్థితి మాత్రము బలంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండాలి, దృఢపరచబడి ఉండాలి. ఆమేన్.